ఏంది ఎవరు ఏది ఎవరు చలి పెడుతుంది చలేస్తుంది నీకు అందుకే నేను మొన్న చెప్పిన చలి నీ చేత కాదు అని నీకు చలి అవుతుందా ఈడ వేడి ఫుల్ వస్తుంది వెనకాల చెరువు పారుతుంది ఏమే నువ్వు షర్ట్ తీసుకొచ్చో వేడి ఎట్లా వస్తుంది చూడు నాకు తెలియస్తుందండి చలి మొత్తం పోతుంది నువ్వు షర్ట్ తీయ నేను పిలిపించింది ఏటికి ఇంకా నీ మొత్తం వెచ్చదనం ఏందో నేను ఈరోజు చూపిస్తా తీసేయి ఏర్లలో నుంచి వేడి వస్తుంది చూడు ఇప్పుడు సూపర్ అది తీసుకు సూపర్ అది తీసుకొచ్చో రోజేపు ఒక అర్ధగంట తర్వాత ప్యాంటు కూడా ఇప్పిస్తాను చూడు ఎట్లా తర్వాత ప్యాంటు కూడా ఇప్పిస్తాను చూడు ఎట్లుంటుందో ఏమి అది ఇట్లా చెస్ట్ అది ముందర పెట్టి చెస్ట్ ఇది ఇట్లా బిగించు ఎమకలు బిగిస్తే వేడి రాళ్ళ ఎమకల్లో నుంచి అది ఇట్లా టాటా ఈ పాపకు టాటా ఈ పక్కు టాటా ఆ పక్కు టాటా అందరికి టాటాలు చెప్తా ఇళ్ళలో వాళ్ళందరికీ మొత్తం అందరు టాటా చెప్పు అది సంకేత్ సంక్రాంతి వాళ్ళు నువ్వు అది సూపర్ అది కళ్ళు మూసుకొని వేడిని ఆస్వాదించు నువ్వు దండం ఎందుకు పెడతాను రోడ్డుకి ఇద్దో ఇట్లా పెట్టుకొని వేడిని ఆస్వాదించు కళ్ళు మూసుకో వేడిని ఆస్వాదించు అది వేడిని ఆస్వాదించు కళ్ళు మూసుకో వేడిని ఆస్వాదించు మీరెవరు మీరెవరు తాలూకా మీరెవరు తాలూకా సరేలే ఉంటే ఉండుకో ఎవరు అతను మీకు ఏమైతాడు భూమి పడతాడు ఏంటి కొడతారు ఏడు చెప్తారు ఎందుకు కొట్టరు మళ్ళీ ఏమైంది ఇప్పుడు అది బట్టలు ఇప్పేసి చెట్ట ప్యాంట్ ఇప్పేసి జోళ్ళు పారేసి ప్యాంట్ ఇప్పేయలేదు ఇంకా బుట్లు పెట్టుకొని ప్యాంట్ ఏమి ఇప్పేయలేదు చెట్టు పిల్లదా జోళ్ళు పిల్లదా చెట్టు పారేలేదా బుట్లు పెట్టుకోలేదా బొట్లు పెట్టుకుంటే నీకేమి ఇక్కడ 10 మంది ఉండి సమాజంలో ఉన్న రకం ఇది ఎక్కడ దీనిలో కాదు భూతవైద్యులు మాంత్రికులు ఎక్కడ కొండలో ఉన్న రకం కాదు ఇది 10 మంది ఉండేది ఎక్క ఆడవాళ్ళు ఉంటారు మగాళ్ళు ఉంటారు 10 మంది ఇక్కడ ఉన్న ఏరియా ఏం చేయాలి మీరే అదేం పని మీ తలక మీ దగ్గర ప్రాబ్లం నాకు ఇక్కడ ఉండడం ప్రాబ్లమే ఇక్కడ ఉండడం ప్రాబ్లమే జోలు ఎందుకు వేసుకోలేదు బుట్లేటి నీకే బొట్లుంటే ఏమి చెప్పులు లేకపోతే నీకే షర్ట్ లేకపోతే నీకే బాడీ బిల్డరా ఎవరు అయిండొచ్చు ఇంత ముందు గెలిచినాడు నీకే ప్రాబ్లం నువ్వు ఎవరు నేను వచ్చినప్పుడు పారిపోయాడు చూసే నువ్వు ఎవరు నేను ఇక్కడ ఈ లోకల్ అయితే ఏం చేయాలి లోకల్ అయితే మీ ఇష్టం ఇక్కడ మీరు కూర్చోవాలా కూర్చోకూడదు రాసినారా ప్రశాంతంగా కూర్చున్నాడు లేదు ప్రశాంతంగా కూర్చోరు అతను ఆ కూర్చుంటే ఇదే బాడీ కళ్ళు అయినాయి ఆయన బాడీ బిగిసిపోయింది అది చూడు ఆయన పోటీలు పోయే వ్యక్తి పోటీలా ఏ పోటీ ఆడవాళ్ళకి మొదలు కనుక ఏది పోటీలా మరి ఇంకటి ఇద్దరు కాకుండా అటు మనిషా మనిషా నువ్వు నగద్దనా నువ్వు నువ్వు చేసుకో నువ్వు షర్ట్ ఇప్పుకో నువ్వు ఇక్కడ నేను బిల్డింగ్ చేసినట్టు మీరు పారిపోతారు కనిపించరు ఏమంత దర్రమా అంత గలీజా కలేజా కాదు గలీజా నువ్వు ఎక్కువ మాట్లాడుదా నువ్వు చెస్ట్ టైట్ కాదు ఏమి ఆలోచించో నువ్వు 1 చెట్టు 2 చెట్లు చెప్తాను మరి 3 చెట్టు చెప్పను 3వ చెట్టు చెప్పను ఆ రోడ్డు అక్కడ వెళ్ళిపో ఎటుకి వెళ్ళిపోలా చెట్టు నీదే చెట్టు బాధే బాబా నువ్వే ఇతర ఎప్పుడు ఈ చెట్టే 100 సంవత్సరాల నుంచి నువ్వు నాటిన చెట్టు ఇది నేను 350 సంవత్సరాలు నేను నీదే 1500 సంవత్సరాల నుంచి ఆయన ఈడే కూర్చొని చెస్ట్ చూపిస్తున్నాడు నువ్వు చూడలేదేమో 1500 సంవత్సరాల నుంచి ఆయన ఈడే కూర్చొని చెస్ట్ చూపిస్తున్నాడు నువ్వు చూడలేదేమో నువ్వు పుట్టక ముందు నుంచి ఉన్నాడు ఆయన ఎన్ని పెట్టి పోతున్నాయి ఏమంటే మీకు వాటర్ ఇస్తున్నాడా ఎవరేనా మీకు తెలుసా నువ్వు మాట్లాడు సీరియస్ మాట్లాడు నువ్వు మళ్ళీ ఎవరండి ఎవరండి
నేను ఎవరిని తెలిస్తే మళ్ళీ పైకి లేచావా? చెట్టు దగ్గర నుంచి పైకి లేచావా? పూజ ఇక్కడ చేస్తాను. పూజ చేస్తున్నా చెచ్చుడు ఏమో చూద్దాం. నువ్వు చేయవచ్చు పూజ. మీరు ఎవరైనా తెలియదు. అలాంటి నువ్వు ఎవరైనా ఇక్కడ ఏరియా అది. నువ్వు నెక్కి లేచిపా. నువ్వు నెక్కి లేచిపా. మీరు లేకండి. ఇక్కడ ఉన్నది వీలు లేదు. పూజలు చేసినా బాగోదు. ఆడవాళ్ళు వస్తారు, 10 మంది వస్తారు, 10 మంది భయపడతారు. భయపడరా చూడ బొట్టులేటి కాలు జోలు లేవు, ప్యాంట్ లేదు. నువ్వేం చేస్తావు? బొట్లు తీసేసి ముండు మోపులు ఎక్కువ ఉండమంటావా? లేకపోతే మళ్ళా బొట్లు తీసేసి ముండు మోపులు ఎక్కువ తిరగాలంటావా? బొట్టు అది లేకపోతే సాంప్రదాయం. బొట్టు లేకపోతే సాంప్రదాయం. బొట్టు లేకపోతే సాంప్రదాయం అంట. నాది కూర్చో. వాళ్ళ ఏరియా నువ్వు మాట్లాడతా. ఇప్పుడు ఏం బొట్టు లేకపోతే సాంప్రదాయమా? బొట్టు లేకపోతే సాంప్రదాయం. ఏ రకం సాంప్రదాయం? బొట్టు చెట్టు బొట్టు కూర్చాడు. ఆయన బాడీ చూపించుకుంటాడు. నీకేం ఎవరు చూపుతున్నాయి బాడీ? ఎవరు చూపుతున్నాయి బాడీ? ఎవరు చూపుతున్నాయి బాడీ? ఆయన బాడీ చూపించుకో. నీకేమి? ఆయన ఏమన్నా వయసులో ఉన్న పిల్లోడేమన్నా? నువ్వు పిల్లోడే. ఇప్పుడు వయసులో ఉన్న పిల్లోడేమన్నా? పిల్లోడు ఎక్కడ బాడీ చూపినాకే అంటే పిల్లోడు చూపించా? అన్ని ఎవరు మీరు? నేను ఎవరు నా పేరు చెప్తే నీ గుండాకి చెప్తారు. నా పేరు చెప్తే నీ గుండాకి చెప్తారు. ఆయన పేరు చెప్తే అది వేరే రకంగా ఉంటది. లేదా నువ్వు ఏదో వేరే నువ్వు తప్పుగా వచ్చినావు. వేరే పోయి పని చూసుకోపు. మీరు తప్పుగా వచ్చాక మీరు ఏదో పని చూసుకుని వెళ్ళిపోండి ఇక్కడి నుంచే. అయిపోయి మాది 1 గంట ఉంటే పని అయిపోతుంది. వెళ్ళిపోతాం. నువ్వు వీడియో ఉంటావా? గంట సేపా? గంటే నువ్వే కదా. నీకు ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు కూర్చోవలసిన రైట్స్ ఉంటుంది. నీకు గంటలో కూర్చొని ఇక్కడ రైట్స్ ఉండదు. ఎవరు రైట్స్ ఇచ్చేది? ఎవరు? మేము వాళ్ళ. నువ్వే వాళ్ళ. నేను పొమ్మంటాను. నువ్వే పొమ్మంటాను. నువ్వు చెప్పి ఆలోచించండి. చెస్ట్ చూపి నాకు కాదు అతను చూపించుకో. మళ్ళీ ఇటు పక్క చూసినా మరి బాగుండదు. ఏమైతుంది చూద్దాము. చెస్ట్ చూపి. కడుపు లోపల పెట్టి చెస్ట్ చూపి. చూపించాలా? చూపిస్తాను. చెస్ట్ చూపించాలా? చూపించలే నువ్వు. చూపించలేగా? చూపించా. నీ పై నుంచి వచ్చాను ఆ రోడ్డు మీద వెళ్ళిపోతావు. నువ్వే అంటే పోతుగా చూడా నువ్వు. నువ్వే అంటే పోతుగా చూడా నువ్వు. మాంత్రుడివా? ఇక్కడ శక్తులు ఉన్నాయా? ఏ శక్తులు చూపించావు? ఓం నమ శివాయ. చూపించా శక్తులు చూపించావు. ఉండో నిమిషం. మీ ప్రాబ్లం ఏనా? మీ ప్రాబ్లం ఏమి? ప్రాబ్లం ఏం ప్రాబ్లం? ఇక్కడ ప్రాబ్లం. ఏం ప్రాబ్లం? ప్రాబ్లం అర్థం చేసుకో. ప్రాబ్లం ఏం చేయాలి? ఇక్కడ నువ్వు మాట్లాడదు. ఇంకా మీ ప్రాబ్లం ఏమి? బట్టలు ఇప్పి కూర్చున్నాడు. మీ ప్రాబ్లం ఏమి? ప్రాబ్లం కదా? ప్రాబ్లం కాదా? ఏమైతుంది ఇప్పుడు? నువ్వు చూడాలనుకుంటే చూడు, చూడకూడదు అనుకుంటే చూడద్దు. అయిపోయింది. ఆ తోటలో బండి, ఆ తోటలో బండి, ఆ తోటలో బండి, అది చెట్టుకుని బండి. ఇక్కడ ఉండకూడదు. 10 మంది నడిచి రోడ్డు, 10 మంది తిరిగి ఏరియా. ఆటోలు వస్తారు, మంచి వాళ్ళు ఎంత వస్తారు. అది ఏంటది? అది అతను ఏం చేస్తుండో? ఏం చెప్తాడు? నరాలు బిగుసుకున్నాయా? నరాలు తీసుకున్నాయా? నరాలు తీసుకున్నాయా? నరాలు తీసుకున్నా. అది నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావా? కాదు. ఇప్పుడు ఏమి ప్రాబ్లం నాకు అర్థం కాలే. ఇప్పుడు చూద్దాం. చూసి ఇప్పుడు ఆయన చొక్కా ఇప్పితే ఏ ప్రాబ్లం? అదే ఏ చొక్కా ఇప్పితే నీకే ప్రాబ్లం? మొగోడే కదా. ఇప్పుడు ఏం ప్రాబ్లం? ఈ ఏరియా ఉంది కానీ పనికిరాని వాళ్ళు మేము పిల్లలు లెక్కలోది. నువ్వు ఇప్పుకొని చూపి. ఏరియాలో నాకు కూడా బాడు. నేను చెత్త విన్నావు. 7 రోజుల కంటే ప్యాంట్ టిప్ చూపిస్తాను. 7 రోజుల కంటే ప్యాంట్ టిప్ చూపిస్తాను. నువ్వు చెప్తాడు తిక్క తిక్క మాట. దయచేసి నీకు ఏదో వేరే రకంగా అది కాదు. మైండ్ చెడిపోయినట్టుంది. మీకు పని పాటు లేక ఇక్కడికి వచ్చారు. మీకు పని పాటు లేక ఏమి లేక ఇక్కడికి వచ్చి ఇబ్బంది పెడతారు. ఇబ్బంది పెడతారు. జనాలు ఇబ్బంది పెడతారు. నువ్వు మాట్లాడు. నీకేం చెప్పాను? నీకేం చెప్పాను? మీ ఓలా నేను అతని వ్యక్తి కాదు. నేను నీ తరపున మగో నీ తరపున మాట్లాడదా నువ్వు? అతని తరపు మాట్లాడదు. ఇక్కడ పావులే కూర్చుందాను తప్ప కూర్చొని సరి కూర్చుందా? ఇదేంటి నీ ఇష్టం లేక పైపో. వద్దు. అక్కడ చూపించు. చెట్టు నేల ఉంది. చెట్టు నువ్వు కూర్చుంటాను. ఇది అమ్మవారి చెట్టు కాదు. 10 మంది కూర్చొని చెట్టు. ఇది వద్దు.
నువ్వు ఎవడో వేరు నీ- పా పా ఏం మనం ఏం మాట్లాడము ఏంటని ఎవరు ఎందుకు వచ్చి బాగా ఆయన ఏదో టైం పాస్ కాలే నీకేం 100 రూపాయలు ఇలా ఏంటి టైం పాస్ అవ్వట్లేదా ఏంటి 100 రూపాయలు ఇలా నేను 100 అడిగానా మరి నువ్వు అడగలే నేను మనసు గురించి వచ్చానా? నీ 100 రూపాయలు కావాలా 200 100 కావాలా గురించి వచ్చానా నీ 100 కావాలా కావాలా నీ ఇవ్వగలవా అంత మీరు కొట్టేసిలా ఎవరు? ఈ 1 లక్ష రూపాయలు స్పాట్లో ఈ లక్ష రూపాయలు తీసుకో లక్షే కదా లక్ష రూపాయలు. ఇదో తీసుకో కాదు తీసుకో ఫోన్ కొడతాం తీసుకో. ఫోన్ పే నా ఫోన్ పే నా 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 నీ ఇక్కడ 10 రూపాయలు దగ్గర ఫోన్ పే కొడతా దా దేవుడు కాదు నీ పని నీ కాదు నీ పని లేదేమో పేరా ఆయన ఏదో ఆయన బాడీ టైట్ అయిపోయి ఏదో చేసుకుంటాడు నువ్వు పేరా నీకేం ప్రాబ్లం ఏముంది ఇప్పుడు ఆడేమో ఎవరు వచ్చి ఇళ్ళ కాడ ఎవరు మాట్లాడలే కదా ఇది 10 మంది నడిచి రోడ్డు ఆ 10 మంది పట్టుకొని రాబో చూస్తారు చూడు వెళ్ళి ప్రతి వాళ్ళు చూస్తారు 10 మంది పిలుచుకొని రా నిన్ను చూస్తారు ఇప్పేంది ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు ఏం ఈ ఊరా లేకపోతే ఏమన్నా మనిషి ఏమన్నా మతి స్థిమితం పోయిందా నీకేమన్నా చూస్తారు వాళ్ళు నిన్ను చూస్తారు ఆయన కాదు ఆయన చంటి పిల్లలే చూస్తారు మా ఏరియా మా లొకేషన్ కాబట్టి నేను మాట్లాడతాను మీ ఇక్కడ ఏం పని మాట్లాడుతున్నావు ఎవరు మీరు సంబంధం చెప్పలేదు మీరు కూర్చుంటావు మేము ఉంటావు మా బాడీ చూపిస్తావు దా నీ బాడీ లేదా దా బాడీ లేదా బాడీ 10 కూడా ఉంది మరి నువ్వు ఎందుకు చెప్పలేదు చెట్ట ప్యాంటు నా బాడీ లేదు నీ బాడీ లేదా అదేది బాడీ లేదు బాడీ లేదు బాడీ దగ్గర మనిషి ఎలా ఉంటాడు బాడీ లేదు బాడీ దగ్గర మనిషి ఎలా పోతాడు లేదు నీ అంత లేదు నీ అంత లేదు అది బాడీ దగ్గర మనిషి ఎలా పోతాడు ఏదో చెప్తాను కదా ఎలా పోతుంది? చెప్పు, వచ్చుడు. నువ్వేమేనా? ఎక్కి మాట్లాడుకో. చెప్పు, వచ్చుడు. నువ్వేమేనా? ఎక్కి మాట్లాడుకో. నువ్వు మాట్లాడదు ఎక్కువ చెప్తాను చూడు నువ్వు ఆ తమాషాలు చేస్తావేమో తమాషా ఏంటి? ఇదే ఇతనైతే మాట్లాడుతుండ నువ్వురా ఎక్కడ వచ్చా ఏ కుటుంబా చెప్పే కుటుంబం కూడా నువ్వు కూర్చో కుటుంబం కుటుంబరా రా మరి నువ్వు కూర్చో మరి చూసా అడగొడతాను ఏం కావాల 100 200 200 ఏంటిది ఇదిగో డబ్బులు 100 ఆ, డబ్బులు ఇస్తే ఏం చెప్పాను ఏం కావాలి నీకు నీకు అంత డబ్బు ఉన్నవైతే ఒక 2 లక్షలు 3 లక్షలు ఇయ్యి. తీసుకో ఎవడుతున్నాడు లేదా తాగురుగా వద్దు నీకేం పనే డబ్బులు కావాలి నేను ఎప్పుడు అడుగుతాను నిన్ను అడగలేదు నేను డబ్బులు కావాలంట ఆయనకి డబ్బులా నేను డబ్బు అడిగానా మరికేది నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నా ఈ అడుక్కునే కొత్తారు ఒకటేసారి 1 2 లక్షలు అడుగుతారు 300 ఇచ్చేస్తా నాకు వద్దులే అప్పకి 300 ఎందుకని అవసరం లేలే కానీ అవసరం లేలే కానీ చూస్తున్నావా ఏంటి దేంట్లో డబ్బులు నువ్వు డబ్బు చూడ మీదేమనంటే వెనకాల పక్క వేసుకోండి ఈడ కాదు మీదేమనంటే వెనకాల పక్క వేసుకోండి ఈడ కాదు నువ్వు కాదు నువ్వు కాదు నువ్వేది అయిపోయింది నువ్వేది అయిపోయింది ఆయన నుంచి ఉండనా నీకేనా నీకేనే సంబంధం మళ్ళీ అలసిపోయినావు పోనా పో అంతేనా సిగ్గు లేకుండా వెళ్ళిపోతున్నావా ఎవరు 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 షర్ట్ ఇప్పు 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 షర్ట్ ఇప్పు నువ్వు ఇప్పు చూద్దాము అంగులు కూడా నువ్వు అంగులు దాటాలరావు పెట్టుకోవద్దు అంగులు దాటాలరావు పెట్టుకోవద్దు అందులో. మధ్యలో దొరుకుతా కాలేదు. నువ్వు పెట్టుకోలేవు చెప్తాడు సీరియస్ గా చాలా పెద్దగా పోతుంది ఇంకా నువ్వు గుడ్లు బయట పెట్టి చూసినంత ఇంకా పూర్తి మాత్రాన తెలీదు. ఏంది ఇంకా పూర్తి తెలియదు ఈడ అర్ధగంట ఉంటా నువ్వు చూపి నీ ఏరియా అన్నావా చూపి పిలిపించుకో ఎవరు పిలిపించుకుంటావో ఎంతమంది పిలిపించుకుంటావో పిలిపించురా. పిలిపించుకో పిలిపించురా. పిలిపించుకో అని చెప్తాను కదా పిలిపించుకోరా. పిలిపించుకో రా. ఆ, ఇది ఒకటి చాలు ఏంటికి ఇలా భూమి పడకట్టు నుంచి ఇలా భూమి పడకట్టు నుంచి వాళ్ళు పోయి భూమి పని చేసుకో ఈడేందుకు అది భూమి పడుకోబెట్టలేదు నిన్ను దేవుని పడుకోబెట్టి నిన్ను. నేను రాత్రి పెట్టి పనుకుంటాను మళ్ళీ పండ పెట్టాల్సిన అవసరం లేదు అర్థమైందే మర్యాద ఉండవు నువ్వు ఉండు వచ్చావు కాబట్టి మర్యాద నువ్వు కూర్చో ఉండు, నువ్వు కూర్చో ఉండు. మరి పని కూర్చో నువ్వు కూర్చో మర్యాద మరి ఎక్కువ మాట్లాడక నువ్వు మాట్లాడద్దు కాదు రెచ్చగొట్టుకోవద్దు మంచితనాన్ని రెచ్చగొట్టుకోవద్దు మంచితనం పోయిందనుకో మళ్ళా వేరే రకంగా పోతుంది మంచితనం అర్థమైందా చూపించాలని చెప్పే. ఏర్లు మంచితనం చూసిన చెప్పి నువ్వు ఏర్లు అందుబాటులో ఉన్నాయి గుర్తుపెట్టుకో ఏర్లు ఉరి అవడానికి పెద్ద సమయం పట్టదు ఏనా దీన్ని మడతట్టి అందులో చూసేయగలవు ఎవరు మడతట్టి అందులో చూసేయగలవు ఏంది మడతెడతావా నావాడు చెప్తాడు చాలా మంది చాలా కళ్ళలు కంటారు అన్ని విషయాలు జరగవు నీకేమైనా పని ఉందా లేదా మాతో ఏమైనా ఫ్రెండ్లీగా ఫ్రెండ్షిప్ చేసుకుంటావా అనేది నీ ఇష్టం స్నేహితుడు అయితే మంచిగా ఉంటుంది నీవు వచ్చావా శత్రువు అయితే వేరే రకంగా ఉంటుంది
నువ్వు నాకు మంచిగా అక్కర్లేదు. నువ్వు స్నేహితుడు అవుతావా శత్రువు అవుతావా అని డిసైడ్ చేసుకో. చిత్రుని అవుతున్నా. ఏందైతావు? చిత్రుండే శత్రువు అవుతావా? శత్రువు అవుతావు. చిత్రునే చూద్దాం ఏంటండి. నాకు మెంటల్ 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 లేస్తుంది. రెచ్చగొట్టుకొని శత్రువు అవుతా అన్నం చాలు. ఎవరు పడాస్ ఏది పటాసు ఒక్క చుట్టూ ఒక కన్ను ఎరచే చాలు. ఇప్పుడే వాళ్ళు తాగినంతో ఇబ్బంది పడతాను. మళ్ళీ నువ్వు కూడా సేమ్ ఇద్దరు ఒకటి ఆయప షర్ట్ ఇప్పినాడు, నువ్వు షర్ట్ ఇప్పలేదు అంతే. అంతమించి తేడా ఏం లేదు. నువ్వు తాగినావు, నువ్వు వచ్చి ఇడు కొట్టాడుతావు అంతే. ఆయప తాగినాడు ఇడు తాగినాడు కాము నువ్వెందుకు పేరుతున్నా మరి. పెద్ద మనిషి నువ్వు పెద్ద మనిషివా? పెద్ద మనిషివా? పెద్ద మనిషి ఒకటి మాట్లాడటం మళ్ళీ సైలెంట్ కూర్చొని సరే ఏదో జరిగిపోయింది కూర్చొని మాట్లాడుకుందాం అంటారు. కానీ ఎలాగో నేనేమిటి నేనెవడో మీకు పూర్తి తెలీదు. మాకు అవసరం లేదు. మర్యాదగా ఉండదు. ఒక్క 5 నిమిషాలు ఛాన్స్ ఇచ్చాను. ఇక్కడి నుంచి వెళ్ళావు లేదంటే నీ బాడీ కూడా కనిపించదు. అది మట్టి నీ ఇష్టం. కనిపిస్తుందా అంటే నీకు కనిపించదా నాకు కనిపించదు? కనిపించదు. ఊరికి కనిపించదా? ఎవరికి కనిపిస్తా అప్పుడు తెలుస్తుంది. సరే నువ్వు ఎట్లా తెలిసిందా? నేను నవ్వనన్నావు. అసలు నేను నవ్వనని నీ పూర్తి తెలీదు. తెలియగానే వచ్చి కూర్చున్నావు. రేపటి నుంచి తెలిసే కూర్చుంటా. రేపు రా చూద్దాం. ఇప్పుడు వచ్చినా కదా. ఇప్పుడు చెప్పు ఏదో ఏడిపికారు ఏదో ఏడిపేరు చెప్పు. సరేలే రేపు వచ్చి కూర్చుంటా. రేపే మిగతా చూస్తా. మర్యాదగా మాట్లాడు లేదా పటాపటి 4 తగిలితే 4 తగులుతాయా 40 తగులుతాయా రేపు చూసుకుందాం. నీ కంటికి నీకు కలిపి తగులుతాయి. ఏ ఒకరు కొట్టలేవా? ఇద్దరు కొడతా ఉంటాను అందుకనే. నీ పెండకి తగులుతాయి నీకు తగులుతాయి. నా సుబ్బయ్యనా అది పోనా నా ఇష్టం వెళ్తాను. నా ఏరియా నాకు నచ్చేది ఉంటాను. నువ్వు చెప్పడానికి అయితే మేము నేను కూర్చోను. నా ఇష్టం అది. నువ్వు కూర్చోండి నీ కూర్చోడు నువ్వు కూర్చోండి పోయిరా పోయితే నేను వెళ్ళను. నువ్వు వెళ్ళమంది వెళ్తావా? సరే ఈడే ఉండు ఉంటాను. అది నేను చెప్పినట్లు నేను చెప్పిన వాళ్ళకించాలా. ఇప్పుడు ఏం 100 200 300 400 డబ్బులు నీకు ఫస్ట్ చెప్పాను. ఏం చెప్పినావు? అంత డబ్బు ఎక్కువ అంతే 3 లక్షలు 5 లక్షలు ఇవ్వు. కానీ 100 ఇస్తాను 150 ఇస్తాను 200 ఇస్తాను కాదు లెక్కదు. అది కరెక్ట్ కాదు. ఇక్కడ 100 200 తీసుకున్నావు అనుకుందా? ఎంత తీసుకుంటా? ఒక్క చుట్టూ కన్నెల్లో ఎర్ర చాలు. నేనట్టు 100 మంది వచ్చి పడుకోవాలా. అర్థమైందా? సరేనే వయసు అయితే భయం అవుతుంది. వేగం తెచ్చేస్తాను. నువ్వు నమ్మక జోకులు అట్లే ఉన్నాయి. వేసేస్తా పండ పెడతా ఎవరి పండ పెడతావు ఎవరిని వేస్తా పండ పెడతా ఎవరి పండ పెడతావు ఇచ్చాను. మర్యాదగా 2 నిమిషాలు ఇచ్చినావా? 2 నిమిషాలు ఇచ్చాను. నువ్వే కూర్చో 2 నిమిషాలు. నేను కూర్చో నువ్వు కూర్చోనా? ఏనా బీపీ టాబ్లెట్ వేసుకో. నాకు బీపీ లేదు షుగర్ లేదు నాకు ఏమి లేవు. ఏం లేవు బాడీ ఫుల్ కండిషన్. తెచ్చుకో. నువ్వు తెచ్చేసుకో. నువ్వు లేవంటాడు. నువ్వు తెచ్చేసుకో. మధ్యలో ఆయప్పున్నోడే లేచిపోయా. నువ్వు నాతో కొట్లాడుకుంటే కూర్చుంటావు. నీ పని టైం పాస్ ఏం లేదు. నీకు లేకొచ్చు లేదు. నువ్వు ఇక్కడ లేకొచ్చా పని లేదు కదా. నీ పని పాటలకి ఏమీ లేక ఇంటికైతే ఎవడు గింజేయక గంజా బువ్వెట్టగా ఈ రకంగా రోడ్డు పడ్డావు. ఇట్టే చెట్టు ఎక్కుతా మళ్ళీ నాకు తిక్క రేపించిన ఉంటే నాకు రేగితే చెట్టు ఎక్కువ మొదటికి దూరుతావు. నేనా దూరిపోయినా కదా మొదటికి దూరుతావు. దూరిపి కదా దూరిపి నువ్వు చెట్టు సినిమాకి చూద్దాం. మళ్ళీ దూరిపి నువ్వు చేసిన దూరిపి వల్ల ఎక్కువ పడకం విజయ్ మీదకి చూద్దాం. దూరిపి వల్ల ఎక్కువ పడకం విజయ్ మీదకి చూద్దాం. కొంత అటకారి వాళ్ళకని చెప్తున్నావు కదా. నంచుకొని పోతాను. అదే నేను అనుకుంటాను. యాపక్కలు వేసినావు బతికిపోయినా. అదే నేను ఏమని అనుకో ఈరోజు బతికిపోయినావు. అదే నేను అనుకుంటాను.